చెప్తూ ఉన్నాడు. మరి అంతా కూడా చెప్తే ఇటు పేరెంట్స్ ఎందుకని అటు విష్ణు అలాగే హర్ష వర్షిని జాడ మాకు తెలియడం లేదు అని ఎందుకు వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. రైట్, ఎక్స్క్లూజివ్ గా సాహిత్య రైట్, మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్షిని యొక్క బ్రదర్ తోని అంటే హర్ష అండ్ విష్ణుతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కేరళ గుడికి తీసుకువెళ్తాము అని అయితే హర్ష చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ పేరెంట్స్ మాకు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు పేరెంట్స్కి ఒకసారి మాట్లాడండి. వర్షిని ఇంటికి వచ్చేస్తోంది అన్న నమ్మకంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇటు కోటయ్య కానీ స్వరూపారాణి గారు కానీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే నిన్న ఆల్రెడీ విజయవాడ వచ్చేసాం, విజయవాడలోనే ఉన్నాం అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ కూడా కూతురు సాయంత్రం 3 గంటలకు వస్తుందని వెయిట్ చేశారు. 4, 5, 6, 7 రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. ఎంత రాత్రి అయినా కూడా, ఎంత లేట్ అయినా కూడా ఇంటికి వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ తెల్లవారుజాము వరకు కూడా పాప ఇంటికి రాలేదు. ఇప్పటికి కూడా వర్షిని ఎక్కడుందో వీళ్ళకి జాడ తెలియదు. కానీ విజయవాడలోనే ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ లైవ్ లో అయితే కనుక విష్ణు హర్ష ఏం చేస్తున్నారు అసలు ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళేమో హైదరాబాద్ లో ఉన్నామని ఒకసారి చెప్తున్నారు, విజయవాడలో ఉన్నామని. వాళ్ళకి ఎందుకు చెప్పారో వాళ్ళ మాటలోనే అడుగుదాం. కోటయ్య గారు, నిజంగా నిన్న మీ అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు, ఎక్కడున్నావు అని చెప్పారు? ఇదంతా విష్ణు గారు ఆడే డ్రామా అండి, చాలా డ్రామా. ఎందుకో మరి నా కూతుర్ని 6 నెలల పాటు ఆయన దగ్గర ఉంచేస్తే ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగా చేస్తాడంట. తల్లిదండ్రులుగా మేము బతికామంటాం. అదేదో పెట్టే రూపాయి కసేదో ఒక అనాథ పిల్లలకు కసి పెట్టమనండి. అనాథ పిల్లలు ఏదన్నా ఉద్యోగంతో బాధపడుతుంటే వాళ్ళకి బాగు చేసి వాళ్ళకి ఫ్యూచర్ ఇమ్మని చెప్పండి. నా కూతురికి మేము తల్లిదండ్రులుగా మేము ఉన్నాము. నా అన్నలు ఉన్నారు, నా అన్న కొడుకులు, మేము చాలా పెద్ద కుటుంబం మాది. నేను 4 అక్కలము, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు మా తల్లిదండ్రులకి. అంత పెద్ద కుటుంబం పుట్టి నేను ఈ అబ్బాయి సహకారాలు ఆశిస్తల్లా. నా బిడ్డను అకపోతే ఏ విధంగా ఆ బిడ్డ అనారోగ్యంతో ఉండా ఒకళ్ళు ఏదన్నా సమస్య బాధపడుతున్నా నేను ట్రీట్మెంట్ ఇప్పించుకొని బాగా సిద్ధంగా ఉన్నాను. ఆ అబ్బాయి ఎందుకండి మాకు మధ్యలో వాస్తవంగా నా కూతురు ఈ విధంగా మిస్ అవడం కారణంగా ఈ అగోరా అనే పరిచయం అవడం కారణం విష్ణు కుమార్ గారే. ఈరోజు నాకు అలా ఫోన్ చేసి అంటుంది మీ మూలంగా మా పరువు పోతుందని. వాస్తవంగా వాళ్ళ పరువుగా పోయింది, ఆ అబ్బాయి మూలంగా మా పరువు పోయింది, నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నిజంగా తెలుసుకొని మా బిడ్డను మాకు అప్పచెప్తే చాలా సంతోషంగా మా స్వగ్రామం వెళ్ళిపోతాము. మాకు తోచిన బిజినెస్ పెట్టుకొని వ్యవసాయం చేసుకొని మేము మా పరిస్థితి మేము బతుకుతాం. ఇంకెందుకు మమ్మల్ని పుట్టుకెళ్ళాడతాడు? నా బిడ్డ వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి? నా బిడ్డను 6 నెలలు ఉంచమన్నాడు. 6 నెలలు ఉంచుతా, 6 నెలలు ఉంచుతా, ఆయనకు ఉపయోగం ఏంటి? రైట్ సాహిత్య, వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా విష్ణుది తప్పు, విష్ణు మాత్రమే ఇదంతా చేశాడు అని చెప్తున్నారు. మరి హర్ష ఏం మాట్లాడాడంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నాము, మా తల్లికి తండ్రికి మొత్తం కూడా మేము చెప్పి చేసాము అని హర్ష మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ వాళ్ళ హర్ష గురించి ఏం చెప్తారు? మరి వీళ్ళేమో అమ్మాయి గురించి తెలియదు అంటున్నారు, మొత్తం విష్ణువే చేశాడు అంటున్నారు. అసలు విష్ణు హర్ష ఉన్న వర్షినితో లేడని చెప్తున్నాడు. అయితే హర్ష మీ అబ్బాయి ఉన్నాడు కదా, హర్ష ఏమంటున్నాడంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నాం అని చెప్పాం కానీ విజయవాడలో ఉన్నామని చెప్పలేదు అంటున్నాడు. హర్షని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేకపోతే ఏంటి? మా అబ్బాయి కరెక్ట్ చేశాడు. అబ్బాయి ఇంట్లో పంపనన్నాం మేము, మా అమ్మాయిని ఇవ్వనన్నాం. అయితే చెప్పరా అంటే మా అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి విష్ణు శాలరీ రూపంగా. ఎంత ఇవ్వాలి? 5 లక్షలు ఇవ్వాలి. అంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతను మాట వింటున్నాడా హర్ష? మాట వింటే నేను నీకు డబ్బులు చేస్తాను రా అనే విధంగా ఆయన మబ్బెట్టాడు. మా అమ్మాయి మీతో కూడా చెప్పాడా హర్ష మాట్లాడినప్పుడు విజయవాడలోనే ఉన్నాం అని చెప్పాడా? అదే విజయవాడ అంటున్నాడు, హైదరాబాద్ అంటున్నాడు. నిన్న మీ టీవీతో నేను నా ఆక్రందన నా ఉద్యోగం పంచుకున్నా. విజయవాడలో ఉన్నారన్నారు కదా, వర్షం పడినాక తగ్గగా వస్తామన్నారు. ఏముంది విజయవాడ అంటే మనం సాధారణంగా ½ an hour, లేని పక్షంలో ఏదైనా ట్రాఫిక్ ఏర్పడితే 1 గంట అంటున్నారా. రాత్రి మీ బిగ్ టీవీ రిపోర్టర్ ప్రకాష్ గారు 2 గంటల వరకు ఉన్నారు ఇక్కడ, వెయిట్ చేశారు ఇంకా వస్తాయేమో అని. పాప వచ్చిద్దామో మాట్లాడదామని. ఈ రోజు అబ్బేపోయాను, ఏడ్చాను, పిల్లల దొరికిన అన్నప్పుడు నేను స్వతహించాను. ఇప్పుడు నేను ఎందుకు ఏడవాలండి?
పిల్ల దొరికింది వస్తున్నాక ఇంటికి ఆడవాలి. నేను పేషెంట్ని. గౌతమి చెప్పండి. ఏంటి సార్ మీరు రాత్రి 2 గంటల వరకు లేరా? అఘోరితోని అఘోరి వాయిస్ వినబడతలేదు తల్లి. అఘోరి నా వాయిస్ వినిపిస్తుందా అమ్మా మీకు? వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది ఇప్పుడు. అయితే ఆ పేరెంట్స్ ని ఏం అడగాలనుకుంటున్నారు మీరు? గతంలోని ఇప్పుడు మొత్తం కూడా అబ్బాయిగా తప్పు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదు లేదు లేదు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి నిజంగా హృదయపూర్వకంగా దేవుని మీద ఒట్టేసి వాళ్ళు చెప్పిన నిజాలో కాదో వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. కానీ వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను మాత్రం సాయం చేస్తాను కూడా. ఆ ఆడపిల్లని ఆ దుర్మార్గుడి నుండి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయి అక్కడ నుండి మీరు మీ జీవితాన్ని కాపాడుకోండి. రైట్. సాహిత్య అఘోరి చెప్తుంది ఏంటంటే అబ్బాయి దగ్గర నుంచి అటు అమ్మాయిని అలాగే వీళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తోంది. ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్? ఎప్పటికైనా సరే ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను నా వంతుగా నేను సహాయం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నేను వాళ్ళని ఎంత బాగా చూసుకున్నానో. వీళ్ళతోని నన్ను చూసుకోండి. నువ్వు వచ్చేందువల్ల నాకు 45,000 రూపాయలు రాదు. 45,000 రూపాయలు ఖర్చు పెట్టాను నీకు. 48,000 నీకు ఖర్చు పెట్టాం మేము. ఖర్చు పెట్టాను అంటున్నాడు ఆయన. అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నామ్మా. వాళ్ళు అయితే ఏదైతే ఆరోపణలు చేసిందో అవి నిజమో కాదో భగవంతుడు నిర్ణయిస్తాడమ్మా. మా అత్తమ్మ నా పెళ్లికి పెట్టిన రింగ్లోని వెతికిపోయావు. అవన్నీ నిరూపించాలని నేను అడుగుతున్నా కదా. దొంగమండ నువ్వు ఉండవు ఇక్కడ. నీ మనసాక్షి నువ్వు గురి మీద చేసుకుని మనం చెప్పుకో, ఇది అవునా కాదా అని. అది నిజమో నాకేం చూసుకోవాలమ్మా? ఏం చూసుకోవాలి? ఆమెకే రోజుకొచ్చి 10 సిగరెట్ 10 లైట్ కింగ్ సిగరెట్ లైట్లు 10 కావాలి ఆమెకి. కేస్ బీర్ కావాలి ఆమెకి. లైట్స్ కింగ్స్ రెండు సెపరేట్ గా. అవును, లైట్ కింగ్ సిగరెట్ లైట్లు 10 కావాలి. కేస్ బీర్ కావాలి, బడ్వైజర్ కేసు ప్లస్ 2 బిర్యానీ, 2 ఉదయం ఒకటి సాయంత్రం 2 బిర్యానీ బ్యాగులు కావాలి. అసలు నాన్ వెజ్ లేదే గొంతు ఆమెకి. మళ్ళీ సాయంకాలం పాటు నైటు 10:30, 11 o'clock ఆ ప్రాంతంలో నా కొడుకు శ్రీహర్షాన్ని లేపి, హర్ష ఎగ్ పప్పులు కావాలి, నాకు అర్జెంటుగా ఎగ్ పప్పులు కావాలి, ఎగ్ పప్పులు తీసేవాళ్ళు ఎట్లా తీసేవాళ్ళది. వాడు 10 రూపాయలు 15 రూపాయలు ఎగ్ పప్పుని 50 రూపాయలు పెట్టుకొని చేసి తీసుకొచ్చేవాడు. అది బేసరాతను లేపి. అలా చూసుకున్నందుకు నాకు నా ఇంటి చిన్న ఇంటి వాసాలు ఎక్కేసి కన్నడ చూసావా అలా వేసిందేమో. నా కూతురు వచ్చిపోయింది. ఎందుకులేండి, మాకు ఎవరు వద్దు, మా పిల్లలు మా పాపను మాకు అప్పు చెప్పి. పాప విషయంలో మీ అబ్బాయిను విష్ణు ఇప్పుడు అసలు నిజాలు చెప్పట్లేదు కదా. హైదరాబాద్ లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నాం. ఆ విష్ణు సార్ ఇప్పుడు ఎంత నా పాప ఎంత నిర్బంధించి నా పాప నాకు అప్పయిపోయాను. మనం ఈ అఘోర మనిషి సనాతన ధర్మం కాపాడే మనిషి అయితే ఆడపిల్లని కిడ్నాప్ ఏం చేస్తుంది. నా కూతురు వయసు వాళ్ళు ఆ దగ్గరికి ఇంకా 6 ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా వదిలేసే మనం, ఆమెకి ఏ సంబంధం లేకపోతే. మరి ఆవిడ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా, అంటే వర్షిణిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని కూడా చెప్తా ఉంది. ఏం తీసుకుంటున్నాం సపోర్ట్? ఆమె మీద మంగళగిరి స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడు మేము శామరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు పోలీసు కేసు పెట్టించారు కదా, మంగళగిరి వస్తున్నా ఉంది. మరి ఎందుకు రామా? సరే ఇప్పుడు మంగళగిరి లైవ్ లో ఇప్పుడు అఘోరి ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు అఘోరికి? అవును, ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాకమ్మా. లైవ్ లో ఉన్నా కూడా తన మాటలు వినపడుతున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నామా నిశ్శబ్దం. ఎందుకంటే నిజాలు అడిగా నేను రింగ్ విషయం గురించి 40,000 గురించి అడిగా కదా. అదే నేనేమంటున్నా అంటే అవన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి ఇచ్చారు అనేది కావాలి. ఇంకోటి ఏంటంటే మంగళగిరి రమ్మంటున్నారు కదా, నేను వస్తాను. మంగళగిరి రాకుండా ఉండలేను, మంగళగిరి త్వరలోనే వస్తాను కూడా.
నీకు దమ్మ ధైర్యం ఉంటే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ తర్వాత రా, వస్తున్నా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రా. వస్తాను నేను రాకుండా ఉండలేను, 100% వస్తాను కూడా. ఎవరైతే అలిగేషన్స్ వేశారో అవి అన్నిటికీ రుజువులు నిరూపించుకోవాలి. నిరూపించుకునే దొంగ నువ్వు ఎత్తుకెళ్ళిన మాట వాస్తవం, 48,000 నీకు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. నీకు కేసు బీరు బాటిల్, మళ్ళీ టాటా వాటర్ బాటిల్స్ కేసులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీడియా ప్రతినిధి చెప్పు, వాస్తవం కాదా? నైట్ 11 గంటలకి ఎగ్ పప్పులు తెచ్చిన మాట వాస్తవం కాదా? కడుపు తిన్నా అబద్ధం ఆడకూడదు చెప్పు. అది ఎవరి డబ్బులతో అని కూడా చెప్పాలి కదా మీరు. ఎవరి డబ్బులతో? మీ విష్ణు అన్నాడు కదా, మీ హర్ష, మీ ఇద్దరు కొడుకులు అన్నారు కదా, ఎక్కడ ఏటీఎంలోకి వెళ్ళి తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళి డ్రా చేశారు, ఎంత డ్రా చేశారు అని ఆల్రెడీ చెప్పారు కదా. ఆమె డబ్బులు అని చెప్పారు కదా. దానికి సమాధానం అక్కడ ఉన్న బ్యాంక్ ఏటీఎం లో ప్రూఫ్స్ ఉంటాయి కదా. నువ్వు ఎందుకు దాక్కుంటున్నా మంగళగిరిలో రాకుండా? దాక్కుంటున్నాను. దాక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజాయితీ ఉన్నప్పుడు దాక్కుంటున్నానని ఎవరన్నారు? నేను ఉద్యోగంగా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకో. ఇంతకాలం మీడియాతో మాట్లాడగానే ఇంత ఉద్యోగం నాలుగు రాలా. అదే ఈ సమాధానాలన్నీ మీ పిల్లలు చెప్పమనండి. ఈ సమాధానాలన్నీ మీ కూతుర్ని చెప్పమనండి. నా కూతురు నా దగ్గర జారలా. అదే మరి నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళారు. శ్రీనివాస్, అరే శ్రీనివాస్, అదే నా దగ్గరికి చేరలేరు నా కొడక. తీసుకెళ్ళింది నేనా మీ కొడుకులా? వస్తున్నారండి అని చెప్పారు. అది ఈ రోజు మాత్రం ఈ రోజు కంపల్సరీ ఆ నెంబర్ ట్రాక్ పెడతామని చెప్పారు. వర్షిని ఇంకా ఇంటికి చేరుకోలేదు. వర్షిని ఎక్కడుందో కూడా తెలియని ఇది కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వర్షిని ఇంటికి వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా వర్షిని ఎప్పుడు వస్తుందనే ప్రశ్ననే అడుగుతున్నారు. ఇటు విష్ణు కూడా హర్ష కూడా ఎక్కడున్నారని అడుగుతారా? మీరు ఆ పేరెంట్స్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇవాళ మొత్తం మిమ్మల్ని దూషించే విధంగా వర్షిని ఫాదర్ మాట్లాడుతున్నారు కదా, ఇంకేమైనా అడుగుతారా? ఇంకేం అడగానమ్మా, నేనేదో సాయం చేద్దాం అనుకున్నా కానీ నాకు అవసరమే లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి. నా దగ్గరికి వెళ్ళి సేమంగా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళిండుగా, వాళ్ళ పాటలు వాళ్ళు పడని అంతే. ఇంకా ఎక్కడున్నా సాయం చేయవసరంలా. నేను వాడిన 48,000 మా అత్తగారు నాకు పెళ్లికి గిఫ్ట్ గా పెట్టిన రింగు ఇవ్వు చాలు. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని సాయం చేసేసంత చేయించంత తర్వాత అంతే. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని, రింగు అదే ఎవరికి ఇచ్చారని మీ కూతుర్ని అడగండి. అది మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఒకే ఒకసారి జరిగేది. నువ్వు కొద్దిగా కొడుకు కాబట్టి నీకు తెలియదు ఇది మ్యారేజ్ జరిగింది జరుగుతుంది. మంచిగా మాట్లాడండి, ఓకేనా? నేను మర్యాద ఇస్తున్నాను, కాపాడుకోండి మర్యాద. ప్లీజ్ టెల్ మీ గౌరీ, యూ కెన్ ప్రొసీడ్. చూపిస్తా. అది కోప్పడకండి. ఆయన ఏమంటున్నారంటే 48,000 రూపాయల డబ్బులు, ఇటు రింగ్ కూడా వాళ్ళ అత్తగారు పెట్టారంట. ఆ రింగ్ కూడా నాకు ఇచ్చేసేయమని చెప్పేసి అఘోరిని అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి. ఎక్కడి 40,000, ఎక్కడి రింగు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కావట్లా. ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ అయితే చూస్తున్నాం కదా 48,000, అలాగే వాళ్ళ అత్తగారు పెట్టిన రింగ్ కూడా మీకే ఇచ్చాము అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అసలు ఈ 48,000 గొడవ ఏంటి? అసలు ఎందుకు డబ్బుల మ్యాటర్ ఇక్కడ వచ్చింది? మీరు తీసుకున్నారా? అసలు డబ్బు గురించే కాదమ్మా ఇక్కడ. ఆ 48,000 కాదు, అది రింగు కాదు, ఇదంతా కల్పితాలు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోను. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకుంటామా? వాళ్ళ కుటుంబం స్థితి చూసి ఎందుకు తీసుకుంటాను? అక్కడ ఖర్చు పెట్టిందే నేను. వాళ్ళు చెప్పింది కదా మందు తెప్పించుకున్నా, వాళ్ళు చెప్పినకుంటే అరే నా డబ్బుతో నేను తెప్పించుకున్నాను, నేను డ్రా చేపించుకుని నా ఏటీఎంలకి వెళ్ళి నేను తెప్పించుకున్నాను. తెచ్చింది వాళ్ళ కొడుకులే కదా. కేసు బీరు బడ్వైజర్ కేసు బీరు రైలు. ఇదిగో మీకు ఉదాహరణ చూపించాలంటే తాగిన ఇవ్వండి.
పడిపోతే ఐదు చూడండి, ఐదు చూడండి, అయ్యో ఇదండి కింద చూపించండి. ఆమె తాగిన కేసు మీరు చూడండి. బడ్వైజర్ టిన్ బాటిల్స్ ని ఆయన అఘోరి తాగిన బాటిల్స్ ని చూపిస్తున్నారు. ఇది ఇవన్నీ మీరు నేను ఖర్చు పెట్టా. ఆమె కాయిందా, ఓన్లీ ఆమె. మీది కాదా అవి? లేదమ్మా, నేను హెల్త్ బాగా నాకు పేదలిస్ట్లోకి వచ్చాక మందు తాగి డాక్టర్ చనిపోతామని చెప్పారు. నేను అప్పటి నుంచి ఆల్కహాల్ మానేసా. ఆల్కహాల్ మానేశారా? ఓకే. సో అఘోరి తాగిన బాటిల్స్ కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. అఘోరి నేనే తాగినని చెప్తున్నా కదా, నేనే తాగినని చెప్తున్నా కదా, తాగింది నేనే కదా, నా డబ్బులతో తాగాను కదా. అదే డబ్బులు ఆయననే ఖర్చు పెట్టుకుని, అదే అఘోరినే ఖర్చు పెట్టుకుని తాగారని చెప్పి ఏం దాని మొన్న ఖర్చు పెట్టినది? అదే దానికి కారణం లేదా? అది కొద్దిగా ఉండైతే దూషించకండి, చెప్పండి అంటే ఏం జరిగిందో. అమ్మా ఆక్రమణ, అమ్మా ఆవేదన అలా వస్తుంది. దూషించి మాట్లాడొద్దు. ఆక్రమణ ఆవేదన అసలు దూషించకుండా మాట్లాడతాను. ఆమెకు ఇది ఉందా? ఆమె అవతారం చూసారా? కనీసం బట్టలు కట్టుకున్న కూడా చేత కానప్పుడు నా పిల్లల్ని పోలీసులకు బతిమాడితే బతిలాడి ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఆమెకు బట్టలు కట్టాలంటే నా కూతురు బట్టలు కట్టింది. దాని మానం కాపాడినందుకు బట్టలు కట్టినందుకు నా కూతురిని కిడ్నాప్ చేసింది. ఈ రోజు వరకు నా కూతురు అలా, ఈ రోజు వరకు నా దగ్గర నా కూతురు అలా. ఆల్రెడీ విష్ణు మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కాపాడేది ఏమి ఏమా? గోవధకు కాపాడేది ఏమా? సనాతన ధర్మం కాపాడే మనిషి ఆడవాళ్ళు ఎందుకు? ఆమె దగ్గర ఇంకా నా కూతురు వయసు ఉన్న వాళ్ళు ఆరు పిల్లలు ఉన్నారు. పెళ్ళైన ఆరు వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు కూడా చర్మం వదిలేసుకుంటే ఇవన్నీ రుజువులు చేయించండి, ఇవన్నీ రుజువులు చేయించాలి, నింద వేయడం కాదు. ఈ 6 ఆడపిల్లలు ఎవరు, ఎక్కడున్నారు, ఇవన్నీ రుజువులు కావాలి నాకు. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అగోర్ అనే పేరుతో చలమనవుతున్నాయా ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అగోర్ని తరుగు పెట్టండి, ఎక్కడికైనా ఆదరించకండి. అంత దుర్మార్గాలమ్మా. అఘోరి అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చెప్పండి అమ్మా. అదే 6 అమ్మాయిలు ఎవరో వాళ్ళ ప్రూఫ్స్ తో నాకు కావాలి, ఎలా నిందలేస్తున్నారు అనేది కావాలి. ఎలా నిందలేస్తున్నారు, ఎక్కడెక్కడ కావాలి, ఎలాంటి నిందలేసినా కూడా ప్రూఫ్స్ ఎన్ని కావాలండి? 1 year బ్యాక్ కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తెచ్చి ఆడ ఊరిలో బంధిస్తే ఆ ఊరు సర్పంచ్ పెద్దలు ఆమె చెట్టు కట్టించుకొచ్చారు. కృష్ణపల్లి మంచిర్యాల కృష్ణపల్లి. అప్పుడు మారిపోయింది. అది నిజమైన నిజం కదా అడుగు, అది నిజమైన నిజం కదా అడగండి. నేను 48,000 ఖర్చు పెట్టింది, నా రింగ్ ఎత్తుకెళ్ళిన నిజమైన నిజం కదా. అంత నీతిని దూరంగా ఉండటం ఎందుకు? విద్యార్థి రమ్మను, లేదా మంగళగిరి పోలీస్ స్టేషన్కి రమ్మని, టౌన్ పోలీస్ స్టేషన్ రమ్మని, ఎఫ్ఐఆర్ ఉందిగా ధైర్యంగా రమ్మనండి, నిరూపిస్తా. వస్తాను ఏం తెలుగు రాష్ట్రాలు అడిగిపెట్టే ధైర్య సంస్థలు ఉంటే రమ్మనండి. అదే వస్తాము, రాకుండా ఉండలేము. దిస్ ఇస్ మై సైన్స్, యు రైట్, ప్లీజ్ టెల్ మీ అఘోరి అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తా అని చెప్పట్లేదు. అడగండి, ఇప్పుడు వస్తావు? 10 రోజులు పడుతుంది. నీవే డిసైడ్ చేయి. 10 రోజులలో వస్తున్నాను నేను. దైవ దర్శనాల్లో ఉన్నాను, దైవ దర్శనాలు ముగించుకొని నేను వస్తాను. డేట్ టెల్ మీ, యు కమ్ డేట్ టెల్ మీ. డేట్ చెప్పమంటున్నారు అఘోరి అమ్మ, అంటే 10 రోజుల్లో వస్తా అని చెప్తున్నారు ఆవిడ. డేట్ డిసైడ్ చేయమనండి. ఇప్పుడు నాకు పనులు ఉంటాయి కదా, నేను ఉంటాను. 10 రోజులు అంటే టుడే 8th April, టుడే 8th April, 10 days అంటే 18th April. ఓకేనా? ప్లీజ్ టెల్ మీ, ఓకేనా? అయితే అఘోరి అయితే డిస్కనెక్ట్ చేశారు. ఏంటి మరి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు మందు తాగింది, అలాగే ఇంకొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులోనే అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. అమ్మా నేను ఇది ఒకటే చెప్తున్నాను, అఘోర్లు అన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, ఇది కామన్, ఓకేనా? కానీ ఆడపిల్లలు 6 ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది ఇది పచ్చి నిజం కాదు, ఇది పచ్చి అబద్ధం. దీనికి ఆడపిల్లలు ఎక్కడున్నారు వాళ్ళకి రుజువులు కావాలి. అదే నాకు ఎన్ని ఎవరు చెప్పారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
నాకు పోలీసు వారే చూపించారు. పోలీసు వారు ఆమె లొకేషన్ గురించి వెళ్తే చెప్పారు, మీ అమ్మాయి వయసు వాళ్ళు ఇంకా 5 ఉన్నారు, 6 ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన యువతలు ఇంకా 5 ఉన్నారని, మొత్తం 11 మంది ఆమె చెరలో ఉన్నారు. నీ కుదురు కాకుండా దయచేసి మీ అమ్మాయి సగ్గా హీరోయిన్ టైపులో ఉంది, తెచ్చుకోండి, అదేం చేసి తెలీదు అని చెప్పి అన్నారు. దయచేసి విష్ణుకుమార్ కానీ ఒక విజ్ఞప్తి చేయాలి. చెప్పండి. అయ్యా విష్ణుకుమారు, దయచేసి మా అమ్మాయి ఎక్కడంతో తీసుకొచ్చేయండి. ఎందుకంటే నువ్వు 6 నెలలు టైం అడిగావు. 6 నెలలు నాకు నీ దగ్గర ఉంచుకుంటాను, బాగు చేస్తాను. అది అన్నావు. అదే వద్దయ్యా, నేను తల్లిదండ్రులు బతికే ఉన్నాము, మాకున్న కొద్దిగా భూమి ఉంటే ఆ భూమి అమ్ముకున్నా సరే. ఓకే చెప్పండి గౌతమి, ఒక్క నిమిషం అండి. సో అగోరి రైట్, వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, మరి ఇంకా ఎటువంటి సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దాని గురించి? అఘోరిని ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు సాహిత్య.